బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నమన్ అవార్డ్ సెరమనీ అంగరంగ వైభవంగా నిన్న నిర్వహించబడినది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లందరూ హాజరయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్లాక్ సూట్తో ఇన్స్టాలో చేసిన పోస్ట్స్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక అవార్డు ప్రదానోత్సవ వివరాల్లోకి వెళ్తే, కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును 2019-2020 సంవత్సరానికి గాను ఫరూక్ ఇంజనీర్కు మరియు 2020 నుంచి 2023 సంవత్సరాలకు గాను రవిశాస్త్రికి, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మరియు బీసీసీఐ హానరరీ సెక్రటరీ జైషా అవార్డులను అందజేశారు. పాలీ ఉమ్రిగర్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్స్ అవార్డులను 2022-2023 సంవత్సరానికి గాను శుభ్మన్ గిల్కు, 2021-2022 సంవత్సరానికి గాను జస్ప్రీత్ బుమ్రాకు, 2020-2021 సంవత్సరానికి గాను రవిచంద్రన్ అశ్విన్కు, 2019-2020 సంవత్సరానికి గాను మొహమ్మద్ షమీకు అవార్డులు అందజేశారు. వీటితో పాటు ఇంకా మరికొన్ని అవార్డులను వేరువేరు నామినేషన్స్లో ప్లేయర్స్కు అందజేశారు. వాటన్నిటినీ ఒక ఆర్టికల్లా బ్లాగ్లో డాక్యుమెంట్ చేసి ఈ వీడియో కామెంట్స్లో పిన్ చేస్తున్నాను. ఈ వీడియోని చూసినట్టుగానే ఆ ఆర్టికల్ను కూడా వ్యూ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా, టేక్ కేర్.